అధ్యక్ష వహిస్తున్న మన పద్మశ్రీ గారు, అరుణజ్యోతి గారు, వేదిక పైన ఉన్న ఐడ్వా రాష్ట్ర కార్యదర్శి మల్లి లక్ష్మి గారు, CI2 రాష్ట్ర నాయకురాలు రమ గారు, ఇంకా పెద్దలు, ముందున్న మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనము అందరం కలిసి ఐడ్వానే కానీ CI2, UTF, SFI, DYFI అందరం కలిసి మనం మహిళా దినోత్సవము మనం నిర్వహించుకుంటాం. మన సంఘాలు మనము ఏదైతే పోరాటం వల్ల మనం సాధించుకున్నామో అదే పోరాట రూపంగా మనము నిర్వహించుకుంటాం. కానీ ఈ రోజులలో గవర్నమెంట్ ఆఫీసులలోనే కానీ, ఇక నరేంద్ర మోదీ కానీ ఎవరే కానీ కేకులు కట్ చేయడము, మహిళలకు ఒక తోఫా ఇస్తున్నాము, మహిళలకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని ఒక ప్రచారాలు చేయడము, అది సంవత్సరానికి ఒక రోజు. అయితే మనం అనేది ఏంటంటే డబల్ ఇంజన్ ప్రభుత్వం బీజేపీ 2014లో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన బాగలేదు, మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో నిర్భయ ఘటన జరిగింది, మీ అందరికీ తెలుసు. పూర్తి దేశం మొత్తం చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళందరూ బయటకు వచ్చిండ్రు, రోడ్లపైకి వచ్చిండ్రు. ఢిల్లీలో పార్లమెంటు, ఇండియా గేటు గెరావ్ చేసిండ్రు. అప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ అన్నది ఏంటంటే ఈ పరిపాలన సరికాదు, మేము వస్తే మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అది జరగనీయమని. కానీ ఈ రోజులలో మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడైతే బీజేపీ పరిపాలన ఉన్నదో అది ఉత్తరప్రదేశే కానీ, మధ్యప్రదేశే కానీ, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా వచ్చింది, రాజస్థాన్లో కూడా ఉన్నది. వాళ్ళ పరిపాలన ఉన్న రాష్ట్రాలలోనే మహిళలపైన అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసినాము, ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి 20 రోజుల దాకా హాస్పిటల్లో పడి చనిపోయిన తర్వాత ఆ శవము తల్లిదండ్రులకు ఇచ్చే బాధ్యత. కానీ ఆ శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఒక రూమ్లో వేసి బంద్ చేసి తల్లిదండ్రులని అడవిలో తీసుకుపోయి ఆ శవాన్ని దానం చేసిండ్రు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో, వాళ్ళని కాపాడుకోవాలని. అట్లాగే మనం చూస్తున్నాము, 115 సంవత్సరాల ముందు మహిళలు ఏదైతే పోరాటం చేసిండ్రో, చిన్న పిల్లల్ని వదిలేసి 14 గంటలు పని చేసినా, వాళ్ళ పిల్లల ముఖాలు చూసుకోకుండా పని చేసినా కానీ సమాన వేతనం లేకుండే, వేతనాలు లేకుండే, ఓటు హక్కు లేకుండే. అప్పట్లో క్లారా జట్కీలో వాళ్ళందరూ ఆలోచించి, లేదు ఇది ఎంతకాలం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, దీన్ని మనం ఆపాలంటే మనం బయటికి రావాలని చిన్న చిన్న ధర్నాలు చేసి, పెద్ద ఎత్తున ధర్నాలు చేసి, మహిళలు త్యాగాలు చేసి ఎంతోమంది మహిళలు బలయ్యి చట్టం తీసుకొచ్చిండ్రు. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఓటు హక్కు, 8 గంటల పని. ఆ హక్కులు తెచ్చిన తర్వాత ఈ బీజేపీ ప్రధానమంత్రి ఏమంటాడు, వద్దొద్దు 8 గంటల పని కాదు 12 గంటలు చేయాలని పార్లమెంట్లో బిల్లు తెస్తున్నాడు. 12 గంటలు చేయాల, సమాన వేతనం లేనే లేదు. ఇప్పుడు అందరు మన వక్తలు మాట్లాడినరు. ఇంకొకటి ఏంటంటే మహిళల మీద ఎంతో ప్రేమ కల్పిస్తున్నాడు ప్రధానమంత్రి. 2014లో 410 ఉన్న గ్యాస్ సిలిండరు 1200 చేసి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మహిళల ఎదురుగా పోవాలి, మహిళల ముఖాలు చూడాలి, వాళ్ళ దగ్గర పోయి మనం భిక్షం అడగాలి కదా ఓటు. అందుగురించే మొన్న ఆగస్టు రాఖీ పున్నంకి మీరందరు నాకు చెల్లెళ్ళు, మీరందరు నాకు అక్కలు,
నేను గ్యాస్ సిలిండర్ది 200 తగ్గిస్తున్నా, మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని. అరే 1200 చేసి నువ్వు 200 తగ్గించి 800 పెంచినావు కదా. ఇప్పుడు అనేది ఏంటంటే నేను 500కే ఇస్తున్నా అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 24లో ఎన్నికలలో రావాలి, మూడోసారి కూడా గెలవాలి. మహిళా రిజర్వేషను 1996 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మహిళా సంఘాలు కలిసి అందరూ. ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళ ప్రభుత్వం ఉండే, మాకు తెలుసు. మేము ఒక డెలిగేషన్గా పోయినాం, వాజ్పేయి గారిని అడిగినాము, మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మహిళా బిల్లు మీరు పార్లమెంట్లో పాస్ చేయండి అని. అంటే ఆయన అప్పుడు అనేది ఏంటంటే, లేదు లేదు పైన అంటే అక్కలు చెల్లెళ్ళు ఇప్పుడు మేము ఒక్కళ్ళమే చేయలేము, అందరు కలిసి అందరితో మాట్లాడి తెస్తామన్నాడు. అట్లా ఇంకోసారి వచ్చిండ్రు, అప్పుడు చేయలే. ఇప్పుడు నరేంద్ర మోదీ 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 2014 నుంచి ఉన్నాడు, మహిళా బిల్లు ఎందుకు గుర్తురాలే? ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది, మహిళల ఓట్లు వేసుకోవాలంటే, మహిళలను బుట్టలు వేసుకోవాలంటే ఒకటి రిజర్వేషన్ తెస్తున్నా పార్లమెంట్లో. అంటే అది ఇప్పుడు కాదు, 29 జనాభా లెక్కలో అవన్నీ అయిన తర్వాత ఎప్పుడో తెస్తాడు. ఆయన ఉంటాడో పోతాడో, కానీ నాకేంది, నేనైతే బిల్లు తెచ్చినా అని ఒక పేరు. అంటే వీళ్ళు ఇట్లాగా మనందరినీ మభ్యపెట్టడమే ఈ బీజేపీ. ఇది మనం చూసినాం కరోనా టైంలో మన సంఘాలన్నీ మనం డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఉద్యోగాలు పోయినాయి, ఆదాయం లేదు, తినడానికి తిండి లేదు. అరే ఒక్కొక్క కుటుంబానికి నువ్వు 7,500 ఇవ్వండి అని అడిగినాం. అది కాలే, ఒక 1,500 ఇచ్చేసింది, అయిపోయి. కానీ రామ మందిర్ కట్టడానికి మనకు ఉద్యోగాలు లేవు, ఆదాయం లేదు, పిల్లలు ఉపాసం పస్తులు ఉంటున్నారు. కానీ ఇంటింటికి పోయి గుడి కట్టాలా, రాముడు దేవుడు వచ్చి అన్నాడంట, అయోధ్యలో నా ఇల్లు నా గుడి కట్టమని. గుడి కట్టాలని ఇంటింటికి పోయి చందా చేసింది, కోట్లు సంపాదించింది, కోట్లు పెట్టి గుడి. అంటే రాముడు ఎప్పుడైనా అన్నాడా జనాలు ప్రజల్ని వాళ్ళకి తిండి లేకుండా వాళ్ళని ఆకలితో ఉండని ఏం కానీ నాకు గుడి కట్టమన్నాడా? అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు వాళ్ళకి భయం ఉంటుందో, ఈసారి మేము రాము, ఈసారి మేము పోతాము అన్నప్పుడు ఒక బ్లాక్మెయిల్ అన్నమాట. ఆ బ్లాక్మెయిల్ ఏంది, రామ మందిర్ కడుతున్నా, నడవండి అందరినీ తీర్థయాత్రలకు తీసుకుపోతున్నా ఫ్రీగా. ఇక ఇప్పుడు ఏం చేస్తుండ్రంటే గుళ్ళల్లో చేసే కార్మికులకి వాళ్ళకి ఉద్యోగాలు వేతనాలు వస్తాయి, వేతనాలు ఇవ్వవలసి వస్తుందని, వద్దు మీరు కారు సేవ చేయండి మీకు పుణ్యం ఉంటుందని ఇప్పుడు ప్రజల్ని ఇట్లా మబ్బపెట్టి తీసుకొని పోతున్నారనమాట. ఇక అందరూ సంతోషంగా మేము కారు సేవ చేయడానికి పోతున్నాం అంటే అక్కడున్న కార్మికుల ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళకి జీతాలు రావు. ఇటువంటి వేషాలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ముందు మాట్లాడిన మల్లు లక్ష్మి గారే కానీ, రమా గారే కానీ, జె వెంకటేష్ గారే కానీ, ఇదైతే మనం నిజంగా ఈసారి మటుకి బీజేపీ వచ్చిందా అంటే ఇక ధరలు విపరీతంగా పెరిగిపోతే పేదోళ్ళు ఇంకా పేదరికం కిందికి అనగొడతారు. ఈ అదానీ అంబానీ వాళ్ళు కరోనా సమయం 2014లో అదానీ ప్రాపర్టీ 3 లక్షల కోట్లు ఉంటే 2019లో 15 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు 1/2 కోట్లు అవుతున్నాయి. అంటే వాళ్ళదేమో కోట్లు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ కింద ఉన్న జనాలకి వచ్చిన ఆదాయమే పడిపోతూ ఉంది. అయినా మన ప్రజలు కూడా ఒకటి మహిళల పైన ఇప్పటికి కూడా రెండో పౌరురాలుగానే చూస్తున్నారు.
ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళన్నారు ఏదో మహిళలకి ఫ్రీ బస్ సేవ ఇస్తామని. సరే, అది ఇస్తున్నారు, కానీ చాలామందికి అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అన్నట్టు ఒక నాయకురాలు చెప్పింది, అరే ఫ్రీ బస్ వచ్చింది కదా మీరు వెళ్ళండి అని. అయినా నేను అనేది ఏంటంటే, ఏమైనా బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోదీ మహిళల గురించి గొప్పగా మాట్లాడడమే కానీ మహిళల గురించి చేసేది ఏం లేదు. ఈ పాలకులు ఓట్లు సంపాదించుకోవడానికి, మహిళలను మభ్యపెట్టడానికి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము అందరం కలిసి ఈసారి మటుకి మూడోసారి ఈ బీజేపీని రానియకుండా మనం చూడాలి. అది గిట్ట వస్తే ఇంకా మనము, మన కుటుంబము, మన పిల్లల మీద చాలా ప్రభావాలు పడతాయి అంటూ మనం అందరం ఆలోచించుకొని మనదేందో అది చూసి వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం మనం పూర్తి చేయాలంటూ నేను ఇంతటితో నా మాట